హాయ్ అండి, నేను మీ వీరన్న. సో మీరు చూస్తున్నారు కదా వరి పొలము. సో దీనికి వచ్చేసి మనం వరి నాట్లు వేసింది 30 జూలై నాడు వేయడం జరిగింది. సో ఈరోజు ఆగస్టు 18. సో దీనికి మనం 3 రోజులలో మనం వరి నాట్లు వేసిన తర్వాత 3 రోజుల లోపు అంటే మనకి ప్రెట్లాక్లోర్ కానీ లేకపోతే ఇంకోటి చెప్పాను కదా మీకు సీకోసా అని. సో అది రెండు మన ఇసుకలో కలిపి చల్లుకోవచ్చు. సో మనం వచ్చేసి ఈ క్రిస్టల్ కంపెనీ వాళ్ళది సీకోసా అనే మందు అనేది మనం ఇసుకలో కలిపి చల్లడం జరిగింది. సో మీరు చూడొచ్చు, మనకి దగ్గర 20 రోజులు అవ్వడం జరుగుతుంది, 19 రోజులు. సో మనకి ఎక్కడ కూడా మనకి సీకోసా వాడిన తర్వాత మనకి కలుపు అనేది లేదండి. సో మీరు చూడొచ్చు, మనకి 19 రోజులు అయింది. సో మనకి మంచిగా కంట్రోల్ అవ్వడం జరిగింది. వీడ్స్ అంటే మనకి కలుపు అనేది రాలేదు. చాలా వరకు మనకి కలుపు అనేది అరికట్టడం జరిగింది సీకోసా వల్ల. సో ఇలాంటి అప్డేట్స్ కొరకు మన హెల్ప్ ఫార్మర్ సేఫ్ ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ తోటి రైతుతో షేర్ చేయండి. మంచి ఇన్ఫర్మేషన్ కొరకు అదేవిధంగా చూసుకున్నట్లయితే మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మన విఆర్ హెల్ప్ లైన్ నంబరు 9121219096 ఈ నెంబర్కి కాల్ చేయండి. మీకు ఖచ్చితంగా తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధించడం ఎలా అనే దాని గురించి మనం కృషి చేయడం జరుగుతుంది. మీరు కూడా మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుకుంటూ, ఖచ్చితంగా మనం చెప్పే పద్ధతిలో పాటిస్తే మీకు మంచి ఫలితాలు రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ వీడియోలో మనం మొదటి స్ప్రేగా అదేవిధంగా ఎటువంటి గుళికలు వేసుకుంటే మంచిగా మనకి దుబ్బు రావడం జరుగుతుంది అనే దాని గురించి వివరణ ఇవ్వడం జరుగుతుంది. సో కంటిన్యూగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మనం చెప్పే ప్రతి ఒక్క వీడియో ఫాలో అవ్వండి. సో థ్యాంక్ యూ రైతు సోదరులు, థ్యాంక్ యూ అండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.